2014లో వచ్చిన 'గాడ్జిల్లా' మూవీతో స్టార్ట్ అయిన 'మాన్స్టర్స్' ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 5 మూవీస్ వచ్చాయి. ఈ 5 మూవీస్ వరల్డ్ వైడ్‌గా $2.5 బిలియన్ కలెక్ట్ చేశాయి. సో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన ఫ్రాంచైజీలో ఈ 'మాన్స్టర్స్' ఫ్రాంచైజీ కూడా ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి మూవీస్ మాత్రమే కాదు, 'మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్' అనే టీవీ సిరీస్ కూడా వచ్చింది. ఈ 'మాన్స్టర్స్' ఫ్రాంచైజీ నుంచి 2027 మార్చిలో 'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్' మూవీకి సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ సీక్వెల్ మూవీని లాస్ట్ 2 మూవీస్ని డైరెక్ట్ చేసిన యాడమ్ వింగర్ డైరెక్ట్ చేయబోవడం లేదు. ఐ యామ్ మదర్ మూవీని డైరెక్ట్ చేసిన గ్రాంట్ స్పుటోర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మాన్స్టర్స్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి మూవీలో అండ్ సిరీస్లో న్యూ టైటన్స్ని, న్యూ క్రీచర్స్ అండ్ న్యూ క్యారెక్టర్స్ని మనకు పరిచయం చేస్తూ వచ్చారు. అండ్ రాబోయే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ సీక్వెల్ మూవీలో కూడా మనకు న్యూ టైటన్స్తో పాటు న్యూ క్యారెక్టర్స్ని కూడా చూపించబోతున్నారు. అలాగే మాన్స్టర్స్ నుంచి మూవీ వస్తుందంటే ఆ మూవీకి సంబంధించి ఏదో ఒక విషయం ముందే లీక్ అవ్వడాన్ని మనం కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సీక్వెల్ మూవీకి సంబంధించిన ప్లాట్ ఆన్లైన్లో లీక్ అయింది. మూవీ స్టోరీ 100% ఎలానే ఉంటుందని లేదు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సీక్వెల్ మూవీలో ఎక్కువగా మిలిటరీ బ్యాటిల్స్ ఉండబోతున్నాయంటూ ఒక రూమర్ వచ్చింది. అండ్ ఇప్పుడు లీక్ అయిన ప్లాట్లో కూడా ఈ మిలిటరీ బ్యాటిల్స్కి సంబంధించిన విషయం ఉంది. సో లీక్ అయిన ఈ ప్లాట్ కొంచెం యాక్యురేట్గా ఉండవచ్చు. ఈ లీక్ అయిన ప్లాట్లో ఉన్న కొన్ని థింగ్స్ రాబోయే మూవీలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్లాట్ లీక్ గురించి చెప్పబోయే ముందు స్పాయిలర్ వార్నింగ్ చేస్తున్నాను. లీక్ అయిన ప్లాట్ ప్రకారం ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 2 మూవీ హెవీ యాక్షన్ ప్యాక్తో పాటు డార్కర్గా ఎక్కువ చీకటి అట్మాస్ఫియర్తో ఉండబోతుంది. వరల్డ్ లీడర్స్ మోనార్క్ ఆర్గనైజేషన్ని డిస్మాంటిల్ చేసి హాలో ఎర్త్ ఆపరేషన్స్ను వారి కంట్రోల్లోకి తీసుకొని దానిని కూల్చివేసి శాశ్వతంగా టైటాన్స్ని ఎర్త్కి దూరంగా ఉంచాలని డిసైడ్ అవుతారు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీలో జరిగిన డిస్ట్రక్షన్ వలన వారు ఈ డిసిషన్ని తీసుకుంటారు. అయితే ఈ మూవీలో విలన్గా కనిపించబోతుంది మరెవరో కాదు, గాడ్జిల్లానే. ఎస్, లీక్ అయిన ప్లాట్ ప్రకారం ఈ మూవీలో మెయిన్ విలన్గా గాడ్జిల్లా కనిపించబోతుంది. న్యాచురల్ ఆర్డర్లో హ్యుమానిటీ జోక్యం చేసుకోవడం వలన గాడ్జిల్లాకి చాలా కోపం వస్తుంది. ఇది టైటాన్స్కి మిలిటరీకి మధ్య పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. వరల్డ్ లీడర్స్ హాలో ఎర్త్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకోవడమే దీనికి కారణం కావచ్చు. అయితే గాడ్జిల్లా ఏంటి, విలన్ ఏమిటని మీరు అనుకోవచ్చు. నిజానికి 1954లో వచ్చిన ఒరిజినల్ గాడ్జిల్లా మూవీలో మెయిన్ విలన్ గాడ్జిల్లానే. అలాగే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీలో కనిపించిన షీమో కూడా ఈ మూవీలో కొద్దిసేపు కనిపించబోతుంది. అయితే షీమోని మిలిటరీ అడ్వాన్స్డ్ యాంటీ టైటాన్ వెపనరీతో లొంగ తీసుకుంటారు. మిలిటరీ దగ్గర ఈ వెపన్స్తో పాటు అదనంగా జాంబీ టైటాన్స్ అంటే మెకా గాడ్జిల్లాకి లాగా మెకనైజ్డ్ రీయానిమేటెడ్ టైటాన్స్, వీటిలో స్కల్ క్రాలర్స్ కూడా ఉంటాయి. వీటిని మిలిటరీ కాంగ్ అండ్ గాడ్జిల్లాలకు వ్యతిరేకంగా వెపన్స్గా యూజ్ చేసుకుంటుంది. ఇది టెన్షన్స్ను ఇంకా పెంచుతుంది. అలాగే గాడ్జిల్లా మిలిటరీతో యుద్ధానికి సిద్ధమవగా కాంగ్ మాత్రం కాన్ఫ్లిక్ట్లో ఉంటాడు. మొదట్లో అతను గాడ్జిల్లా యొక్క కోపాన్ని పంచుకుంటాడు. కానీ అతను హ్యూమన్స్తో కలిసి జీవించాలా లేక వారిని పూర్తిగా రిజెక్ట్ చేయాలనే దాని గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక సిటీలో కాంగ్కి మిలిటరీకి మధ్య ఉండబోయే ఒక మేజర్ ఫైట్ మూవీలోని బెస్ట్ మూమెంట్స్లో ఒకటిగా ఉండబోతుంది. అలాగే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీలో గాడ్జిల్లా రోమన్ కలజియంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. రాబోయే సీక్వెల్ మూవీలో కూడా గాడ్జిల్లా ఈ ప్లేస్లో రెస్ట్ తీసుకుంటూ ఉండగా గాడ్జిల్లా మీద మిలిటరీ వెపన్స్తో అండ్ వారి దగ్గరున్న మెకనైజ్డ్ టైటాన్స్తో అటాక్ చేయగా అది వారి మధ్య ఒక పెద్ద ఎక్స్ప్లోజివ్ యుద్ధానికి దారితీస్తుంది. అండ్ ఆ యుద్ధం వలన ఆ సిటీ నాశనం అవుతుంది. అలాగే మోత్రా డ్రామాటిక్గా తిరిగి వచ్చి గాడ్జిల్లా అండ్ కాంగ్లతో కొద్దిసేపు గొడవ పడుతుంది. వారిలా కాకుండా మోత్రా హ్యుమానిటీని విడిచిపెట్టడానికి నిరాకరిస్తుంది. అండ్ హ్యూమన్స్ ఇప్పటికీ రక్షించదగిన వారని మోత్రా వారిని ఒప్పించడంలో కీ రోల్ పోషిస్తుంది. ఇక ఈ మూవీ చివరిలో హ్యుమానిటీ ఎర్త్ బ్యాలెన్స్ని రీస్టోర్ చేయడానికి అడుగులు వేయడం ప్రారంభిస్తుంది. టైటన్స్ని కంట్రోల్ చేయడం కంటే వారితో కలిసి జీవించాల్సిన అవసరాన్ని హ్యుమానిటీ అంగీకరిస్తుంది. దాంతో ఒకప్పుడు ఎలా అయితే హ్యూమన్స్ అండ్ టైటాన్స్ కలిసి జీవించేవారో మళ్ళీ అదే విధంగా జీవిస్తారు. సో ఇది లీక్ అయిన ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సీక్వెల్ మూవీ యొక్క ప్లాట్. మరి ఈ ప్లాట్ లీక్ ఎంతవరకు యాక్యురేట్గా ఉంటుందో చూడాలి. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీలో కనిపించిన డాన్ స్టీవెన్స్
ట్రాపర్ క్యారెక్టర్ ఈ సీక్వెల్ మూవీలో కూడా కనిపించబోతుంది. అతనితో పాటు కైట్లిన్ డేవర్, జాక్ ఒకానెల్, మాథ్యూ మోడెన్, డెల్రాయ్ లిండోలు కూడా ఈ మూవీలో నటించబోతున్నారు. ఈ సీక్వెల్ మూవీని మార్చ్ 26, 2027న రిలీజ్ చేయబోతున్నారు. మరి గాడ్జిలా ఎక్స్ కాంగ్ సీక్వెల్కి సంబంధించి లీక్ అయిన ఈ ప్లాట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.